కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం ఎన్టీఆర్ కాలనీలో జరిగిన బంగారు దోపిడీ కేసును పోలీసులు 4 రోజుల్లో ఛేదించారు. గుడివాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ పాల శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన గుడ్లవల్లేరు గ్రామంలో ఎన్టీఆర్ కాలనీకి చెందిన పొలగాండి నాగేశ్వరమ్మ ఇంటి తాళం పగలగొట్టి బంగారు ఆభరణాలు, నగదును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. ఈ మేరకు గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్ఐ సత్యనారాయణ నేతృత్వంలోని బృందం నిందితులను గుర్తించి 4గురిని అరెస్టు చేశారు. వారిలో 2 హిజ్రాలు ఉన్నారు. నిందితుల నుంచి 15,38,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పాల శ్రీనివాస్ చెప్పారు. దొంగతనం చేసిన అనంతరం ఆడవాళ్లు తెలియకుండా ఉండేందుకు ఆ ప్రదేశంలో కారం చల్లినట్టు డీఎస్పీ తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ పాల శ్రీనివాసరావు అభినందించారు. వృద్ధురాలు, ఈవిడికి 66 సంవత్సరాల వయసు. వీడు మధ్యాహ్నానికి లాక్కేసుకుని వెళ్ళారు. అలా వెళ్తే ఆవిడ ఇల్లు మళ్ళీ ఈవినింగ్ 5కి అలా వచ్చేటప్పటికి లాక్ తాళం పగలగొట్టి ఇంట్లో నేరం జరిగింది. ఆ రోజు ఆ నేరంలో సుమారు 116 గ్రాముల బంగారు ఆర్నామెంట్స్ పోయినాయి, ₹1,00,000 క్యాష్ పోయింది. తర్వాత ఆ రోజు మా క్లోజ్ టీమ్స్, మా ఎస్ఐ గారు సత్యనారాయణ గారు, సిఐ సోమేశ్వరరావు గారు, మా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు, అడిషనల్ ఎస్పీ నాయుడు సార్, వారి ఆదేశాల ప్రకారంగా క్లోజ్ టీమ్స్ ఇవన్నీ తెప్పించి అనువనున్న నేరస్థలాన్ని ఎగ్జామిన్ చేసి కొన్ని క్లూస్ మేము సేకరించగలిగాం. ఆ క్లూస్ ఆధారంగా ఆ రోజు మొత్తం పోయిన ఆర్నమెంట్స్ మొత్తం టోటల్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ 16 లక్షల రూపాయలు, 16,08,000 రూపాయలు పోయింది. ఆ క్లూస్ ఆధారంగా ఈరోజు ఈ రైల్వే స్టేషన్ రోడ్డు గుడ్లవల్లేరులో ఈ ముద్దాయిలు 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఆయన నాగరాజు, 2 రేవంత్, ప్రవీణ్, వీళ్ళ 3 విజయవాడ, ఇంకో శ్రీనివాస్ అనే అతను గుడ్లవల్లేరు. వీళ్ళ దగ్గర నుంచి 4గురిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 15,38,000 రూపాయల విలువైన గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 80 గ్రాములు ఖరీదు చేసే 2 పేటల మంగళసూత్రం కమ్ నాంతాడు, తర్వాత 36 గ్రామ్స్ గోల్డ్ బ్యాంగిల్స్, 30,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. వీరందరినీ అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ కేసులో అద్భుతంగా పనిచేసిన మా సిబ్బంది, మా ఎస్ఐ సత్యనారాయణ గారు, సిఐ సోమేశ్వరరావు గారు, అందరికీ కూడా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం. అంటే ఆవిడ ఓల్డ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోని సింగిల్ పర్సన్స్, ఓల్డ్ ముసలివారు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు కదా సింగిల్గా, వాళ్ళు ఈజీగా వాళ్ళు టార్గెట్ చేస్తే దొంగతనం చేయొచ్చని కొంతమంది టార్గెట్ చేస్తున్నాడు. ఆ విధంగా ఈ నేరం జరిగింది. లక్కీలో అక్కడ ఉన్న క్లూస్ వల్ల మనకి కేసు చాలా తొందరగా డిటెక్ట్ చేయగలిగాం. స్థలంలో ఎటువంటి క్లూస్ ఉండకూడదని వంట గదిలో కారం తీసుకుని అవసరం లేని గదుల్లో కూడా ఫ్రిడ్జ్ మీద ఇక్కడ కూడా జల్లేసింది. ఆడు నేరస్థలంలో పాత నేరస్తులు ఫింగర్ ప్రింట్స్ గతంలో విజయవాడలో కలెక్ట్ చేసుకుని ఉన్నారు. ఆ ఫింగర్ ప్రింట్ ఈ కారం డబ్బా మూత మీద దాని మీద ఆడ ఏళ్ళు పట్టాయి. ఇద్దరు రివార్డ్ ఎస్పీ గారికి ఇన్ రైటింగ్ ఇస్తారు. మా దాంట్లో గుడ్ సర్వీస్ ఎంట్రీ అని ఇలా ఉంటాయంట రివార్డ్స్. ఎస్పీ